ఓం నమో భగవతే జూన్ 9th 1965 quotation. I like jokes and appreciated your letter very much. The Lord also likes jokes, and it must be in his heart that you learn to be luminous. శ్రీమాత అంటున్నారు, నాకు జోకులంటే మక్కువ అంటే ఇష్టం అని. అలాగే మీ లేఖ నాకు బాగా నచ్చింది. అలాగే ఇంకా ప్రభావు కూడా జోకులంటే శ్రీ అరవిందో కూడా జోక్గా ఉండడం, ఫన్నీగా అతనికి కూడా ఇష్టం. ఎందుకంటే క్యాస్ట్రాయల్ ఫేస్ పెట్టుకొని పరంధాముడు ఎప్పుడూ ఉండడు, మందహాసంతోనే ఉంటాడు. మీరు హాస్యంగా ఉండటం నేర్చుకున్నది కూడా ఆయన వల్లనే. మనమందరం కూడా ఇలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండడం, హాస్యంగా ఉండడం నేర్చుకున్నది కూడా ఆయన వల్లనే. ఆ పరంధాముడు అంటేనే ఆనందం కదా, జోక్స్ అంటే వాళ్ళిద్దరికి కూడా ఇష్టం. నెక్స్ట్ ఇది కూడా 9th June. బై హిస్ ఇన్ఫైనైట్ మెర్సీ ద లైట్ మే షైన్ ఈవెన్ ఇన్ ది డార్కెస్ట్ నైట్. ఆయన అనంతమైన కరుణా కటాక్షముల వలన దట్టమైన చీకటి రాత్రిలో కూడా వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన కరుణ వల్లనే మనకి అంటే ఎంత అంధకారంలో ఎన్ని కష్టాలలో ఉన్నా ఆయన వెలుగు అనేది అక్కడ ఉంటుంది. మనం కాకపోతే ఆయన వైపు తిరిగి ఆయనను గుర్తు చేసుకుంటున్న మనను ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ వెలుగు మనం కొంచెం గ్రహించడానికి. ఇంకోటి, మనం బాధలలో ఉన్నప్పుడు ఆయన కరుణా కటాక్షాల్లో మన పక్కనే ఉండి ఆయన కాపాడుతూ ఉంటాడు. అది కూడా మనం గ్రహించాలి. అంటే కొంచెం వాళ్ళ వైపు మనము తిరిగి ఉన్నప్పుడు అటువైపు తప్పకుండా అది గ్రహించగలుగుతాం. ధన్యవాదాలు.